హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఈ రోజు కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. దానితో పాటుగా దాని రిలేటెడ్ ఎంసీక్యూస్ అండ్ ఏదైనా డేటా కానీ జీకే కానీ కాన్సెప్ట్స్ కానీ ఉంటే అవి కూడా ఈ వీడియోలో కవర్ అయ్యేలా చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ కరెంట్ అఫైర్ అనేది వరల్డ్ వైడ్ అపాయింట్మెంట్ ఈ రిలేటెడ్గా చూసుకోవచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యునైటెడ్ నేషన్ ఉంది చూసారా, ఐక్యరాజ్య సమితి. దీనికి సంబంధించి ఇండియా తరపున పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా రీసెంట్గా అరిందమ్ బగాచి అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. అదే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. అరిందమ్ బగాచి ఈజ్ అ ప్రెజెంట్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ దట్ ఇండియా సైడ్ టు దట్ యుఎన్ అనమాట. ఇది కరెంట్ అఫైర్. క్వశ్చన్ ఎలా పడచ్చు అంటే, యుఎన్కి సంబంధించి ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరని అడగచ్చు. అరిందమ్ బగాచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమని అడుగుతారంటే, ఇంతకు ముందర ఈ ప్లేస్లో ఎవరు వర్క్ చేసేవాళ్ళు? ఇంతకు ముందర ఇంద్రమణి పాండే అనే వ్యక్తి మనకి వర్క్ చేసేవాళ్ళు. ఐఎం పాండే అని గుర్తుపెట్టుకోండి. ఐఎం పాండే ఈజ్ అ ప్రీవియస్లీ యునైటెడ్ నేషన్స్ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంట్గా ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్ని ఇప్పుడు మనకి ఎవరు తీసుకున్నారంటే అరిందమ్ బగాచే అనే వ్యక్తి అనమాట. సో ఈ అరిందమ్ బగాచి అనే వ్యక్తి ఇప్పటిదాకా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది చూసారా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ. సో దాంట్లో స్పోక్స్ పర్సన్గా ఉన్నారనమాట. ఈయన యాక్చువల్గా మనకి ఐఎఫ్ఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈయన 1995 ఆ క్యాడర్కి సంబంధించిన ఆయన. సో ఆయన ప్రమోషనల్ బేస్గా అట్లా మనకి ఇంప్రూవ్ అవుతూ వస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒకప్పుడు అనురాగ్ శ్రీవాస్తవ్ గారు మనకి స్పోక్స్ పర్సన్గా ఉండేవాళ్ళు. అనురాగ్ శ్రీవాస్తవ గారిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఎవరు వచ్చారండి? సో ఆ ప్లేస్లోకి మనకి అరిందమ్ బగాచి గారు రావడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు వచ్చారు ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్కి ఆయన ఎప్పుడు వచ్చారు అంటే 2020 టైంలో, కోవిడ్ పాండమిక్, ఇండియా చైనా డిస్ప్యూట్స్ ఉన్న టైంలో వచ్చారు. అంతేకాకుండా ఈయన క్రొయేషియాకి సంబంధించిన ఇండియన్ అంబాసిడర్గా కూడా వర్క్ చేశారు. క్రొయేషియాకి ఇండియన్ అంబాసిడర్గా వర్క్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్గా అనురాగ్ శ్రీవాస్తవ ఉన్న ప్లేస్ని ఆయన తీసుకున్నారు 2020లో. సో ఆ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా మనకి ఐఎం పాండే ఉంటే ఆయన ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఈయన అపాయింట్ అయ్యారు. సో క్వశ్చన్ అపాయింట్మెంట్ మీద ఎలా అయినా పడచ్చు. ప్రజెంట్ కరెంట్ అఫైర్ మీద క్వశ్చన్ అడగచ్చు, లేదా ఈ ప్లేస్లో ఈయన రాకముందర ఎవరున్నారు అని చెప్పేసి అడగచ్చు. అంతకు ముందర ఈయన ఎక్కడ వర్క్ చేశారని చెప్పేసి అడగచ్చు. సో దాంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు అంతకు ముందర అనే వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. లేదా రీసెంట్గా యునైటెడ్ నేషన్కి ఇండియన్ పర్మనెంట్ మెంబర్గా ఎంపికయ్యారు కదా రిప్రజెంటేటివ్గా. సో ఈయన మనకి ఏ కంట్రీకి సంబంధించి ఇండియన్ ఎంబసీకి సంబంధించి లేదా ఇండియన్ అంబాసిడర్గా వర్క్ చేశారని అడుగుతారు. క్రొయేషియా. సో ఇక్కడతో అయిపోయింది. యునైటెడ్ నేషన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది October 24 ఎవ్రీ ఇయర్ కూడా యుఎన్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అది ఒకటి, ఐక్యరాజ్య సమితి దినోత్సవం. టోటల్ మెంబర్స్ మనకి 193 మెంబర్స్ ఉంటారు యునైటెడ్ నేషన్లో. టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 193. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్గా చెప్పొచ్చు అనమాట. ఇలాంటి యునైటెడ్ నేషన్లో 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి, 6 అధికారిక భాషలు ఉంటాయి అనమాట. లైక్ చైనీస్ కావచ్చు, లేకపోతే రష్యన్, ఫ్రెంచ్, నెక్స్ట్ స్పానిష్, అరబిక్, ఇలా మనకి టోటల్గా 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. 6 ఆర్గాన్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్కి 6 పార్ట్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్లో ఉన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. సో అలాంటి యునైటెడ్ నేషన్కి సంబంధించి ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఎవరు ఎంపికయ్యారండి? సో మనకి అరిందమ్ బగాచి అనే వ్యక్తి యునైటెడ్ నేషన్కి ఇండియాకి సంబంధించి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఎంపికయ్యారు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ నుంచి ఇప్పుడు ఎలా ఇచ్చినా పెట్టగలరు, లేదు యునైటెడ్ నేషన్ ఒకదాని గురించి మనకు అడిగినా ఆన్సర్ పెట్టచ్చు. యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్గా ప్రజెంట్ ఆంటోనియో గ్యుటెరస్ అనే పర్సన్ ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు, మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. సో మనకి టైమింగ్లో కావచ్చు, లేకపోతే మనకి ఫ్లైట్స్ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, ద మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్, ఇండియాలోనే కాదండి ప్రపంచంలోనే కర్ణాటకలోని బెంగళూరుకి సంబంధించిన కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ కింద మనకి రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది రికార్డ్ అనే కన్నా స్థానాన్ని సంపాదించింది. సో జనరల్గా మనకి డేటా ఎనలిటికల్ ఫిమ్ సిరియం అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ సిరియం అనే సంస్థ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోని
ఈ ఎయిర్‌పోర్ట్స్‌కి సంబంధించి ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌కి సంబంధించి ఒక స్టాండర్డ్స్‌కి దానికి తగ్గట్టుగా డేటాని తీసుకొని ఏది పంక్చువల్‌గా ఉంది అలాంటి వాటిని స్కోరింగ్ ఇచ్చుకొని ర్యాంకింగ్ ఇస్తదనమాట. సో గత లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ మంత్స్ నుంచి చూసుకున్నట్టయితే అసలు మోస్ట్ పంక్చువల్‌గా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇండియాకి సంబంధించిన కర్ణాటకలోని బెంగుళూరు కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా చెప్తున్నారు. దీని నెక్స్ట్ పొజిషన్‌లో యూఎస్ఏకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. దాని పేరు సాల్ట్ లేక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా చెప్తున్నారు. సాల్ట్ లేక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆఫ్ యూఎస్ఏ. సో అది సెకండ్ పొజిషన్‌లో ఉంది. థర్డ్ పొజిషన్‌లో మళ్ళీ ఇండియాకి సంబంధించిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్. సో ఫస్ట్ పొజిషన్ ఇండియాదే, థర్డ్ పొజిషన్ ఇండియాదే. ఫస్ట్ పొజిషన్‌లోనేమో కర్ణాటకకి సంబంధించిన కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. థర్డ్ పొజిషన్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆఫ్ హైదరాబాద్. సెకండ్ పొజిషన్‌లో సాల్ట్ లేక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆఫ్ యూఎస్ఏ అనమాట. సో ఇవి టాప్ 3 ర్యాంకింగ్స్‌గా ఉన్నాయి. దీన్ని ఇచ్చింది మనకి సిరియం అనే ఒక డేటా ఎనలిటికల్ సంస్థ. సో అది ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఇలా ఉంది. అలాగే మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. అది ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది జస్ట్ సింపుల్‌గా అంటే మనకి ఏ ఎయిర్‌పోర్ట్ వచ్చింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతది. దట్ ఈస్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ కరెంట్ అఫైర్‌కి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. సో నెక్స్ట్ వన్ చూడండి. అమెజాన్ వైల్డ్ ఫైర్స్ 2023 రిపోర్ట్ వచ్చింది. అమెజాన్ అడవులకి సంబంధించిన అటవీ కారు చిచ్చు. సో అడవులు అంటుకుపోతూ ఉంటాయి కదా మంటల్లో. సో దానికి సంబంధించి 2023కి ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. దాన్ని ఎవరు ఇచ్చారు? యుఎస్ఏకి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియా అనేది ఒక డేటాని అమెజాన్ ఫారెస్ట్కి సంబంధించిన కారు చిచ్చు లేకపోతే వైల్డ్ ఫైర్స్కి సంబంధించింది ఇచ్చింది. సో దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది. అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే చాలా దట్టమైన డెన్సియస్ట్ ఫారెస్ట్గా చెప్తామన్నమాట. చాలా దట్టమైన ఫారెస్ట్ ఇది మనకి ప్రపంచంలోనే. ఇది దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా ప్రాంతం ఉంటుంది చూసారా. సో ఈ సౌత్ అమెరికా ప్రాంతం దగ్గర మనకి మెయిన్గా విస్తరించింది ఏది ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్రపంచంలో రిచ్ బయోడైవర్సిటీ కలిగిన ప్రదేశంగా కూడా ఇది ఉందంట. అండ్ కార్బన్ సింక్ మనకి ఫ్యాక్టరీస్ కానీ మన వల్ల కానీ హ్యూమన్స్ వల్ల కానీ ఏదైతే కార్బన్ రిలీజ్ అవుతుందో, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ లాంటివి రిలీజ్ అవుతున్నాయో ఇవన్నీ మనకి ట్రీసే తీసుకుంటాయి, చెట్లే తీసుకుంటాయి. సో అలాంటి వాటిని కార్బన్ సింక్గా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో అత్యధికమైన కార్బన్ సింక్ ప్లేస్ని కలిగి ఉన్నది కూడా అమెజాన్ అంట. సో అలాంటి అమెజాన్ మనకి ఈ రోజుల్లో డీఫారెస్టేషన్ అడవులని నిర్మూలించవలడం వల్ల కానీ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయానికి సంబంధించి ఎక్కువగా విస్తరింపచేయడం లేకపోతే మనకి అటవీ నిర్మూలన ఇలాంటి వాటి వల్ల ఏదైతే రిచ్ బయోడైవర్సిటీగా జీవ వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతంగా అలాగే ప్రపంచంలోనే కార్బన్ సింక్ అత్యధికంగా కలిగిన ప్రాంతంగా ఉన్న అమెజాన్ ఫారెస్ట్ ఈరోజు 2023లో మనకి ఒక వరస్ట్ సినారియోలో నుంచింది అటవీ చిచ్చుకి సంబంధించి, వైల్డ్ ఫైర్కి సంబంధించి. ఇది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి 2007తో కంపేర్ చేశారు. ఈ రిపోర్ట్లో ఒక హైలైట్ ఏంటి అంటే 2007తో కంపేర్ చేయడం జరిగింది. 2007తో కంపేర్ చేసుకుంటే 2023లో ఈ ఫారెస్ట్ వైల్డ్ ఫైర్స్ అనేవి అమెజాన్ ఫారెస్ట్లో చాలా విపరీతంగా పెరిగిపోయాయంట. ఈవెన్ లాస్ట్ ఇయర్తో 2022తో కంపేర్ చేసుకుంటే 2023లో 10% పెరిగినాయి అని కూడా చెప్తున్నారు. 10% వైల్డ్ ఫైర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి. 2023లో ఏవైతే మనకి అటవీ కారు చిచ్చులు జరిగాయో వైల్డ్ ఫైర్స్ దాంట్లో మనకి 19% డీఫారెస్టేషన్ వల్లే జరిగాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీళ్ళు ఏం చెప్పారంటే ఒక రిపోర్ట్ని తీసుకొని అమెజాన్ ఫారెస్ట్ ఈ సంవత్సరంది అందులో అటవీ కారు చిచ్చుకి సంబంధించి 2007తో కంపేర్ చేశారు. 2007లో చాలా దట్టంగా మనకి ఈ అటవీ కారు చిచ్చులు అమెజాన్ ఫారెస్ట్లో కనిపించాయి వైల్డ్ ఫైర్స్. అవే ఎక్కువ అనుకుంటే 2023లో వచ్చినవి దానికన్నా వరస్ట్గా ఉన్నాయంట. దానికన్నా క్రిటికల్ సిచ్యువేషన్ని ఫేస్ చేశాయంట. అది ఒకటి. రెండోది ఏం చెప్తున్నారంటే 2022తో కంపేర్ చేసుకుంటేనంట 2023లో 10% పెరిగింది. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. 10%, 11%, 5%, 100% ఇలా అడుగుతారనమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 10% పెరిగింది. దీనికి కారణం ఏం చెప్తున్నారు? డీఫారెస్టేషన్ అనేది చెప్తున్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అనేది చెప్తున్నారు. వ్యవసాయం కోసం ఇతర ప్రయోజనాల కోసం అడవుల్ని నిర్మూలించడం ఇవన్నీ ఎస్పెషల్లీ డీఫారెస్టేషన్ వల్ల 19% జరుగుతుందంట. దీనివల్ల
అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న దట్టమైన అడవుల్లోని రకరకాల జీవ జంతువులు స్పీషియస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే అక్కడ ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందంట. మనకి ఇది ఆల్మోస్ట్ సౌత్ అమెరికన్ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి అన్నాను కదా ఈ ఏరియాలో. సో ఇక్కడే మనకి పెరు, చిలీ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఎల్నినోన్ లాంటివి జరుగుతాయి. ఎల్నినోన్, లానినోన్ అంటాం. ఎల్నినోన్ పరిస్థితి సౌత్ అమెరికా లాంటి ప్రదేశాల్లో ఏర్పడినప్పుడు, లేదా ఎల్నినోన్ పరిస్థితి వచ్చినప్పుడు, సౌత్ అమెరికాలో కాదు, నార్మల్ గా ఎల్నినోన్ లాంటివి వచ్చినప్పుడు ఇండియాలో ఎక్కువ వర్షాలు పడవు. డ్రై సీజన్ అనేది వచ్చేస్తాం, డ్రాట్ సీజన్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి ఎల్నినో ఒకవేళ సౌత్ అమెరికా దగ్గర లాంటి పరిస్థితుల్లో వస్తే గనక అవి కూడా అమెజాన్ ఫారెస్ట్ ఎఫెక్ట్ కి గురి అవుతున్నాయి, వాటి వల్ల కూడా వస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. క్లైమేట్ పరంగా నష్టం ఉంది, అటవీ పరంగా నష్టం ఉంది, వాతావరణంలో కార్బన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ కార్బన్ సింక్ అనేది తగ్గిపోవడం వల్ల ఇన్ని ఒకే ఫారెస్ట్ స్పాయిల్ అయిపోవడం వల్ల జరుగుతున్నాయి అని ఎవరు చెప్పారంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా. మరి ఈ కరెంట్ అఫైర్ నుంచి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆ స్టాటిక్ డేటా ఉంది చూసారా, అది ప్రపంచంలో దట్టమైన ఫారెస్ట్ అంటే అమెజాన్ ఫారెస్ట్. ఎక్కడ ఉంది అని అడిగితే సౌత్ అమెరికా. దట్స్ ఇట్ అండి. సో ప్రజెంట్ కరెంట్ అఫైర్ కి మీరు అది గుర్తు పెట్టుకోగలిగితే చాలు. సో దీని కింద ఆ అటవీ కారుజిచ్చు ఇండియాకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ని తర్వాత మనం స్లోగా రిలేటబుల్ చేసుకుంటూ నోట్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ కరెంట్ అఫైర్ అసలు ఏ ఫారెస్ట్ ఉంటుంది అనేది కూడా చూడాలి. వీళ్ళు కంపేర్ చేయడం కూడా చూడండి, 2022తో కంపేర్ చేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ రిపోర్ట్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని గుర్తు పెట్టుకోగలిగితే సో మనకి మోస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పటికే కాదు, పాస్ట్ కరెంట్ అఫైర్ కి, నెక్స్ట్ వచ్చే కరెంట్ అఫైర్ కి కూడా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్లీ అపనా చంద్రయాన్ వెబ్ పోర్టల్ అన్వీల్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ మినిస్టర్? ఈ క్రింది వాటిలో ఏ కేంద్ర మంత్రి అపనా చంద్రయాన్ వెబ్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేశారు? సుబ్రహ్మణ్యం జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఈయన చెప్పొచ్చు. సో మనకి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా మనకి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఉన్నారు. ఈయన అమిత్ షా గారు మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నారో ఆ పర్సన్, అండ్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్గా నడుస్తున్నది ఏది అంటే చంద్రయాన్ 3 అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. చంద్రయాన్ 3ని మూన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని స్టడీ చేయడానికి ఇస్రో లాంచ్ చేసింది. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేసింది. సో ఈ చంద్రయాన్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గ్రాఫిక్ విజువల్స్, దీనికి సంబంధించిన పజిల్స్ అండ్ గేమింగ్ లాంటి వాటిని, అంటే మనకి స్కూల్లో మనకి +2 లెవెల్లో, లేకపోతే అంటే స్కూల్ లెవెల్లో ఎవరైతే ఉంటారో మనకి ఎర్లీ లెవెల్లో, మిడిల్ లెవెల్లో, ఇలాగా ఈ పిల్లలందరికీ కూడా చంద్రయాన్ పట్ల, సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడానికి అపనా చంద్రయాన్ వెబ్ పోర్టల్ అనే దాన్ని డిజైన్ చేసింది ఎన్సిఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్. సో ఎన్సిఆర్టీ ఈ పోర్టల్ని డెవలప్ చేయించింది. సో దీన్ని మనకి లాంచ్ చేసిన మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారుగా చెప్పొచ్చు. ఆయన ఇటీవల లాంచ్ చేశారనమాట. సో స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంద్రయాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన వచ్చేలాగా గ్రాఫిక్స్, గేమ్స్, పజిల్స్, క్వశ్చన్ ఆన్సర్స్, కొన్ని ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ తో కూడిన ఇన్ఫర్మేషన్, ఇదంతా అపనా చంద్రయాన్ వెబ్ పోర్టల్లో మనకి ఉంచడం జరిగింది. దానికి సంబంధించింది దినేష్ సక్లా ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి ఎన్సిఆర్టీకి సంబంధించిన చైర్ పర్సన్ గా కూడా ఉన్నారనమాట. సో ఎన్సిఆర్టీకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. అసలు చంద్రయాన్ 3 అనేది ఎవరు డెవలప్ చేశారంటే ఇస్రో. ఇస్రోకి సంబంధించి చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే సోమనాథన్. ఇస్రో చైర్మన్ ఎవరండి? సోమనాథన్. సో ఇస్రో లాంచ్ చేసింది ఏది? చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా. ఎక్కడి నుంచి లాంచ్ చేసింది? ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, లేదా శ్రీహరికోట ప్రాంతం నుంచి లాంచ్ చేసింది. సో దీని గురించి సక్సెస్ఫుల్ గా మనకి ఇన్ఫర్మేషన్ ని ఇండియాలో అన్ని ఫీల్డ్స్ లో ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కి అందించేలాగా ఎన్సిఆర్టీ అపనా చంద్రయాన్ వెబ్ పోర్టల్ అనే దాన్ని తీసుకొచ్చి డిజైన్ చేస్తే, సో దాన్ని ఇటీవల లాంచ్ చేసిన వ్యక్తిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారిని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్
ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే విక్రమ్ సారాభాయ్ గారు. విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ గా పిలుస్తారు. విక్రమ్ సారాభాయ్ గారు తర్వాత మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్ గారు. సో ఇలాంటి వ్యక్తులు చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంది. ఈవెన్ రీసెంట్ గా పద్మ అవార్డు గ్రహీత అయిన నంబి నారాయణ్ గారు క్రయోజెనిక్ ఇంజనీరింగ్స్ కోసం అని చెప్పేసి ఆయన చాలా పాటుపడ్డారు. నంబి నారాయణ్ గారు, అబ్దుల్ కలాం గారు, విక్రమ్ సారాభాయ్ గారు, ఇలాంటి వాళ్ళ యొక్క కృషి వల్ల ఇస్రో ఈరోజు చంద్రయాన్ అని లేకపోతే ఫ్యూచర్ మిషన్ ఒకటి ఉందండి మనకి, గగనయాన్ అని చెప్పేసి మన ఇండియన్స్ ని స్పేస్ లోకి పంపించడానికి ట్రై చేసే మిషన్ అనమాట గగనయాన్. దీని యొక్క టెస్టింగ్ దాన్ని కూడా October 21 చేస్తున్నట్టుగా ఇస్రో చెప్పింది అనమాట. ఒక టెస్టింగ్ శాటిలైట్ ని. దాంతో పాటుగా ఆదిత్య, సూర్యుని గురించి తెలుసుకోవడానికి ఆదిత్య L1 అనే మిషన్ ని, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ D2 అని చెప్పేసి దాన్ని, మన వాటితో పాటుగా యూరప్ కంట్రీకి సంబంధించిన వన్ వెబ్ శాటిలైట్స్ ని, ఇలాంటి వాటిని సక్సెస్ఫుల్ గా ఈ రోజు మనం ఎయిదర్ ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అయినా, లేకపోతే మనకి ఒడిస్సా దగ్గరున్న అబ్దుల్ కలాం ఐలాండ్ చాందీపూర్ కోస్టల్ ఏరియా దగ్గర నుంచి అయినా, లేకపోతే తుంబా రాకెట్ ఈక్విటోరియల్ సెంటర్ ఏదైతే కేరళలో ఉందో అక్కడి నుంచి అయినా లాంచ్ చేయగలుగుతున్నాము అంటే ఇలాంటి వ్యక్తుల యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో అలాంటి వ్యక్తుల గురించి, సక్సెస్ అయిన చంద్రయాన్ లాంటి వాటి గురించి తెలియాలి అంటే టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకుని పిల్లల్లో కానీ నెక్స్ట్ జనరేషన్లో కానీ దీని అవగాహన పెంచితే ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఇంకా మనకి చాలా మంది వస్తారు. ఇప్పుడు 10ల సంఖ్యలో ఉన్నారు, అప్పుడు 100ల సంఖ్యలో అవుతారు. ఇది మోటో అనమాట. ఇలాంటి మోటో నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకుంటాం? ఫాదర్ ఆఫ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా, అలాగే మనకి నంబి నారాయణ్ గారు, ఇస్రోకి సంబంధించినప్పుడు సోమనాథన్ గారు, ఇంతమంది వ్యక్తుల ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి అంటే స్కూల్ లెవెల్ నుంచే మన జనరేషన్ లో ఉన్న కిడ్స్ కి మనకి ఇన్ఫర్మేషన్ ని అందించాలి. వాళ్ళకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా అందిస్తాం? ఇలా నార్మల్ గా ఓరల్ గా చెప్తే సరిపోదండి, వాళ్ళకి ఒక విజువలైజేషన్ ఉండాలి. ఆ విజువలైజేషన్ కోసమే ఏం తీసుకొచ్చారు? అపనా చంద్రయాన్ వెబ్ పోర్టల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దట్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. రీసెంట్లీ బ్రోక్లీన్ పాపరస్ సీన్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ కల్చర్. ఈ క్రింది వాటిలో ఏ దేశం యొక్క సంస్కృతిని రీసెంట్ గా వార్తల్లో కనిపించిన బ్రోక్లీన్ పాపరస్ అనేది మనకి చూపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. పాపరిస్ అంటే అర్థం ఏంటి అంటే ఇది గ్రీక్ లాంగ్వేజ్ లోనంట. పాపరిస్ అంటే అర్థం గ్రేట్ హౌస్ అని చెప్పేసి వస్తుంది అనమాట, గ్రేట్ హౌస్. సో రీసెంట్ గా మనకి బ్రోక్లీన్ పాపరస్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. అది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఒక ఇన్ఫర్మేషన్ అండి, లైక్ రిటర్న్ లాంగ్వేజ్ లో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. ఒక పుస్తకం లాంటిది, లేకపోతే ఒక జర్నల్ లాంటిది. అది మనకి ఏ కంట్రీలో రీసెంట్ గా లభ్యమైంది అని అడుగుతున్నారు. ఇరాన్, ఈజిప్ట్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్. కరెంట్ అఫైర్ ప్రకారం చూసుకుంటే ఈజిప్ట్ లో మనకి ఏనిషెంట్ నగరమైన హెలియోపోలిస్ అని చెప్పేసి ఉందంట. హెలియోపోలిస్ అనేది ఈజిప్ట్ లో ఒక పురాతనమైన నగరం. సో అక్కడ మనకి రీసెంట్ గా బ్రోక్లిన్ పాపరస్ అనే దాన్ని కనుగొన్నారనమాట. సో అది ఒక మనకి ఇండియాలో ఎలా అయితే ప్రాచీన పుస్తకాల్ని కనుగొంటారో, ఓల్డెస్ట్ లేకపోతే సాక్రెడ్ బుక్స్ ఎలా అయితే కనుక్కుంటారో, ఇది కూడా అంతే. ఏనిషియంట్ సిటీ అయిన హెలియోపోలిస్ అనే ప్రాంతంలో ఈజిప్టులో మనకి బ్రోకెన్ పాపరస్ అనే దాన్ని కనుగొన్నారనమాట. ఇదేంటి అంటే జనరల్ గా ఇదేం మెన్షన్ చేసిందంటే స్నేక్ బైట్స్. సో మనకి విపరీతమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నేక్స్ అనేవి ఈజిప్ట్ లో ఆ టైంలో కనిపించేవంట. అది రాసే నాటికి ఏనిషియంట్ టైంలో అవి కాటేయడం కానీ, ఆ స్నేక్ బైట్స్ కి సంబంధించి కానీ, రూమ్ ఆఫ్ స్నేక్ బైట్స్ అనే దానితో ఆ కథనం రాసుందంట. రూమ్ ఆఫ్ స్నేక్ బైట్స్ ఆ టైంలో ఎలాంటి పాములు ఉండేవి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయంట. అంటే ఇది కనుగొనడం వల్ల ప్రాచీన టైంలో, ఏనిషియంట్ టైంలో మనకి ఎలాంటి యానిమల్స్, ఎలాంటి స్పీషియస్ ఉండేవి అనే దాని మీద ఒక అవగాహన వస్తున్నట్లుగా మనకి పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారనమాట. అది ఓవరాల్ గా కరెంట్ అఫైర్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలి? పాపరస్ అనే దాన్ని ఎక్కడ కనుగొన్నారు? ఈజిప్ట్లో ఎక్కడ? హెలియోపోలిస్. సరిపోతుందండి. నెక్స్ట్ వన్ ఇంకా కొంచెం ముందుకొచ్చి దాని మీనింగ్ అడిగితే గ్రేట్ హౌస్ అని గుర్తుపెట్టుకోండి. స్నేక్ బైట్స్ కి సంబంధించింది, పాము కాటు అంటాం కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇరాన్ ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో కనిపిస్తా ఉంది. దాని యొక్క క్యాపిటల్
టెహ్రాన్గా ఉందన్నమాట. ఇబ్రహీం రైసీ అనే వ్యక్తి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, కైరో. అబ్దల్ ఫతే సిసి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, అల్ ఫతే సిసి, ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. సిరియాకి డమస్కస్ అనేది మనకి క్యాపిటల్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్కి కాబూల్ అనేది మనకి క్యాపిటల్గా ఉండడం జరిగింది. సో ఇవి ఈ ఇన్ఫర్మేషన్, క్యాపిటల్స్, కరెన్సీస్, ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైనా ప్రెసిడెంట్స్గా ఉంటే వాళ్ళని మళ్ళీ మళ్ళీ చదువుతున్నారు అనుకోండి, మర్చిపోరు. సో దీనివల్ల ఏమంటే యాక్యురసీ పెరుగుతుంది అనమాట. కరెంట్ అఫైర్స్లో మీకు ఎప్పుడైతే డేటా ఉందో, ప్రెసిడెంట్స్ అడిగినా, కంట్రీస్ అడిగినా, కరెన్సీస్ అడిగినా, ఎప్పుడైతే మీరు వెంటనే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారో, సో ఆ టైంలో ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ బిల్డప్ అవుతుంది. సో దాంతో నెగిటివిటీ, ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ తగ్గిపోతాయి అండ్ మీరు ఎక్కువగా క్వశ్చన్స్ పెడతారు, అది కూడా కరెక్ట్ పెడతారు. సో అలాగనమాట. ఫస్ట్ కొన్ని రోజులు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో దాని తర్వాత నెమ్మదిగా వీటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ పాయింట్స్ రాసుకోండి. ఎక్స్టెన్షన్ పాయింట్స్ అంటే ఈజిప్ట్ని ఈ రోజు ఎందుకు చూసాం మనం, బ్రోకిలినో పాప్రస్ అనేది వార్తల్లో ఉంది, అందుకు చూసాం. ఈ కరెంట్ అఫైర్ మనకి 1 minute పడుతుంది చదవడానికి, గుర్తు పెట్టుకుంటారు. నెక్స్ట్ వన్, ఈజిప్ట్ ఈ సంవత్సరం చాలా విషయాల వల్ల కనిపిస్తుంది. ఒకటి ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ హమాస్ దాడి విషయంలో ఈజిప్ట్కి చారిత్రాత్మక నేపథ్యంతో ఒక లింక్ ఉందన్నమాట. సో దానివల్ల ఎక్కువగా వార్తల్లో కనిపించడం, ఇక్కడున్న పెనిన్సులర్ ప్రాంతం, పనామా కెనాల్, సుయాస్ కెనాల్ ఏవైతే ఉన్నాయో సో వాటి వల్ల వార్తల్లోకి రావడం. అంతకు ముందర జాన్ 26th ఇండియా యొక్క రిపబ్లిక్ డే అనమాట. సో రిపబ్లిక్ డేన ఇండియా యొక్క చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అబ్దల్ ఫతే ఎవరైతే ఉన్నారో, అల్ సిసి, సో ఈయన రావడం జరిగిందనమాట. అలాంటివి గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే బ్రిక్స్ అంటాం, తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, వీటిని బ్రిక్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ సంవత్సరం 2023లో సమావేశం బ్రిక్స్ ఎక్కడ జరుగుతుందంటే సౌత్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ అన్ని కలిసి బ్రిక్స్ సమిట్ గా ఏర్పడినప్పుడు అవి ఒక బ్యాంక్ ని డెవలప్ చేసుకునే, దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో బ్రిక్స్ సభ్య దేశాలతో పాటుగా బ్రిక్స్ లో లేనివి, అంటే ఈజిప్ట్ బ్రిక్స్ లో ఉందా అంటే లేదు, కానీ బ్రిక్స్ స్టార్ట్ చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఇటీవల సభ్యత్వం తీసుకున్నది ఏది అంటే ఈజిప్ట్ గా చెప్తాం. సో ఇవి నెక్స్ట్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అలవాటు అయినప్పుడు వీటిని చదువుతా ఉన్నారనుకోండి, ఇవి కూడా మీకు అలవాటు అయిపోతాయి. అండ్ ప్రపంచంలోనే రిచెస్ట్ యురేనియం కలిగిన వన్ ఆఫ్ ద కంట్రీగా దేని చెప్తారంటే ఇరాన్ని చెప్పడం జరుగుతుంది. అలాంటివి. సో లేకపోతే సిరియా ఉందనుకోండి, ఇప్పుడు 2023లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు, నర్గెస్ మొహమ్మది అనే పర్సన్కి ఇచ్చారు. నర్గెస్ మొహమ్మది 2023లో ఇరాన్ మహిళకి నోబెల్ శాంతి బహుమతి పీస్ ప్రైజ్ ఇచ్చారు. సో ఇలా పీస్ ప్రైజ్ అందుకున్న 2వ ఇరాన్ మహిళ ఈమె. సిరియాలో కూడా 2018లో నదియా మురాద్ అనే వ్యక్తికి, సో ఇయర్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అప్రాక్సిమేట్లీ 2018 నదియా మురాద్ అనే వ్యక్తికి కూడా 2018లో సిరియా తరపున, సిరియాకు సంబంధించిన పర్సన్, ఆమెకి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఇలాంటివన్నమాట. సో రాను కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కంట్రీస్ కనిపిస్తాయి కాబట్టి అప్పుడు వీటి గురించి చదువుతా ఉన్నారనుకోండి, సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ మీద మంచి స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల కరెంట్ అఫైర్స్ మీకు బోర్ కొట్టవు. సో ఈ 3 కాంబినేషన్స్ బెస్ట్ కాంబినేషన్స్ అండి కరెంట్ అఫైర్ ప్రిపేర్ అవ్వడానికి. సో నెక్స్ట్ వన్ చూడొచ్చు, ఆపార్ ఈజీ న్యూస్. సో దీని గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనుకోండి, ఈ కరెంట్ అఫైర్ ఈజీగా గుర్తుంటుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ 20 years అంటే పాస్ట్ 20 years ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. 20 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనకి వేరనమాట. ఇదివరకు అంతా కూడా డాక్యుమెంట్ ఫామ్స్లో, రిజిస్ట్రేషన్ ఫైల్స్లో, రిజిస్టర్డ్ ఫైల్స్లో, ఇలాంటి వాటిల్లో మనకి చాలు. సో ఒకసారి స్కూల్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చూసినట్టయితే ఓల్డ్ టైంలో 20 years క్రితం ఆ జనరేషన్కి, ఆ వాటికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది వరకు ఎలాగా మీకు టీసీ అప్లై చేయాలన్నా, సీసీ అప్లై చేసుకోవాలన్నా, అవి కావాలి అన్నా మీరు చదివిన స్కూల్కి వెళ్ళి, సో అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత పర్టికులర్ డేట్కి వెళ్ళి అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రొసీజర్ అంత పేపర్కి సంబంధించిన ప్రొసీజర్ కదా. సో ఒకవేళ మీ సర్టిఫికెట్స్ ఎక్కడైనా మిస్ అయ్యాయనుకోండి, మళ్ళీ దానికి ఒక FIR కాపీ రాయించి దాని తర్వాత కోర్టుకి అప్రోచ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ న్యూ సర్టిఫికెట్స్ కోసం అప్లై చేసుకుని ఇదంతా ప్రొసీజర్ ఉండేది. అండ్ అందుకని చెప్పేసి ఇలాంటి ప్రొసీజర్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయిపోయింది. దీన్ని ఈజియెస్ట్ చేయడానికి పేపర్ సర్టిఫికేషన్ని ఈ స్టూడెంట్కి సంబంధించి ఇండియాలో పేపర్ లెస్ సర్టిఫికేషన్గా మార్చడమే ఆపార్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు హెల్త్కి సంబంధించి ఒక యూనిక్ నెంబర్ అనేది ప్రతి పర్సన్కి ఇచ్చేసి ఆ యూనిక్ నెంబర్లో ఆ పర్సన్కి సంబంధించిన హెల్త్ డేటా అంతటిని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అది హెల్త్కి సంబంధించి.
అదే స్కీమ్స్ కి సంబంధించి అనుకోండి, మన బయోమెట్రిక్ ద్వారా సో వాటన్నిటిని చేస్తున్నారు డిజిటలైజేషన్ చేసి. సో హెల్త్ స్కీమ్స్ లో చేసినవి, ఫినాన్షియల్ గా చేసినవి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడా చేయబోతున్నారు. ఆపార్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ కి ఆధార్ ఐడితో పాటుగా, ఆధార్ ఐడి ఆల్రెడీ ఉంటుంది, దాన్ని పక్కన పెడితే ఒక యునిక్ ఐడి నెంబర్ ఇస్తారు. ఆ యునిక్ ఐడి నెంబర్లో ఆ స్టూడెంట్ కి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తారు. ఆ ప్లాట్ఫామ్ లో తనకి ప్రీ స్కూల్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్, దాని తర్వాత ఏది చేస్తే అది ఎడ్యుకేషనల్ పరంగా ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా దాంట్లో డిజిటలైజేషన్ గా మెయింటైన్ చేయబడతాయి. సో దానివల్ల ప్రాసెస్ టైం పీరియడ్ అనేది తగ్గిపోతుంది, కంగారు అనేది అనిపించదు. సో ఎక్కడైనా మనం మిస్ అవుతుంది, మిస్ చేసుకుంటామని కూడా ఉండదు. సో ఆ పర్టికులర్ ట్రాక్ రికార్డ్ అంతా దాంట్లో మెయింటైన్ అవుతుంది అనమాట. అందుకనే వన్ స్టూడెంట్ వన్ నేషన్ అని చెప్పేసి, వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి. సో ఈ ఉద్దేశంతో ఆపార్ అనే దాన్ని తీసుకొచ్చారు. అదే ఈ కరెంట్ అఫైర్ అనమాట. రీసెంట్ గా మనకి కేంద్ర విద్యాశాఖ యూనియన్ ఎడ్యుకేషన్ ఉంది చూసారా డిపార్ట్మెంట్, ఇదేం చేసింది అంటే ఆపార్ అనే దాన్ని రిలీజ్ చేసింది. ఆపార్ అంటే ఇక్కడ అర్థం ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ, ఎబ్రివేషన్స్ అడుగుతా ఉంటారు. ఇది ఏ మోటోతో రిలీజ్ చేశారు? వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి. ఎవరు రిలీజ్ చేశారు? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. అసలు దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు? మనకి విద్యాకి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి పాలసీల్ని చేయడానికి ఒక్కొక్క పర్టికులర్ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి ఒక ఏమంటారు కంప్లీట్ ప్రొసీజర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరిట మీద అనమాట. 1968లో ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. దాని తర్వాత 1986లో ఇంకొకటి జాతీయ విద్యా విధాన చట్టం అంటాం కదా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అనేది ఈ పాలసీల మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 1968లో, సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీని 1986లో ఇలా తీసుకొచ్చి మార్చుతా వచ్చారు. అండ్ చివరికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనే దాన్ని కూడా తీసుకొచ్చారనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో అప్పటి వరకు ఉన్న మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ మెథడ్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల్లో ఒకటి ఇది NETF, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం. మన భారతదేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థలో టెక్నాలజీని అప్లై చేయడానికి, టెక్నాలజీ పరంగా మార్పులు తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదేం చేసింది? వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరు మీదట ఆపార్ అనే దాన్ని తీసుకొచ్చింది. సో డైరెక్ట్ గా క్వశ్చన్ అడగచ్చు లేదా ఎబ్రివేషన్ అడగచ్చు. నేను చూపించిన ఈ 4 ఆప్షన్స్ కింద ఇచ్చేసి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా అడగచ్చు. అకౌంట్ బదులు అడ్మిన్ అని చెప్పేసి ఇవ్వచ్చు, అకౌంట్ బదులు ఆధార్ అని చెప్పేసి ఇచ్చి ఈ ఎబ్రివేషన్ కరెక్టా కాదా అని చెప్పి కూడా అడగచ్చు. ఇలాంటి వాటిల్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఎబ్రివేషన్స్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కనిపించిన NETF కావచ్చు, ఇవన్నీ ఎబ్రివేషన్స్ ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కిందట నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఏదైతే వచ్చిందో అది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కింద మనకి ఆపార్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీగా దీన్ని చెప్తాం. సో దీని కింద ఒక పర్సన్, ఒక స్టూడెంట్ యొక్క ప్రీ స్కూల్ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో మనకి స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే అమలైందో అప్పటి నుంచి ప్రీ స్కూల్ పర్సన్స్ ని తీసుకుంటారు. సో అక్కడి నుంచి ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ ఉన్నారో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళ దగ్గర నుంచి దీన్ని కంటిన్యూ చేయనున్నారనమాట. సో దీనికి సంబంధించి మిగతా ప్రీవియస్ వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారా, అసలు ఈ ప్రొసీజర్ ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీన్ని అయితే ప్రెసెంట్ లాంచ్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా November 11th మనం ఎడ్యుకేషనల్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్.